సినిమా కోసం ఎంతో తపించిపోయి మరింత కష్టపడే విక్రమ్కు ఈ మధ్యన టైం అస్సలు కలిసి రావటం లేదు. ఆయన నటించిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. ఆయన కెరీర్లోనే తంగలాన్ మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది. ఇప్పుడు వీర ధీర శూర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 31 కోట్ల రూపాయల షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఇక ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల ఓపెనింగ్స్ని రాబట్టగా రెండో రోజు కూడా 3.6 కోట్లను మాత్రమే రాబట్టింది. ఇక మూడో రోజు కూడా అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ మూడవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మూడవ రోజు తమిళ వెర్షన్కు 38.68% ఆక్యుపెన్సీ నమోదవగా తెలుగు వెర్షన్కు 17.92% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 5.25 కోట్లను రాబట్టవచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది. మూడవ రోజు ఆఫ్లైన్ టికెట్స్తో కలుపుకొని 5.50 కోట్ల వరకు రాబట్టవచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది. మొత్తం 3 రోజులకు ఈ చిత్రం ఇప్పటి వరకు 12.15 కోట్ల వరకు వసూళ్లను అందుకుంది. ఇక వీకెండ్ ప్లస్ సోమవారం నుంచి రంజాన్ సందర్భంగా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో కింద కామెంట్లో తెలియచేయండి.